మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువు తగ్గాలని అనుకుంటున్నారా? కరీంనగర్లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి. సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్. అల్టిమేట్ 5 years తర్వాత పవర్ స్టార్ డైరెక్ట్ మూవీ సూపర్ పార్ట్ ప్రతి సీన్ హైలైట్. పవన్ కళ్యాణ్ హైలైట్, బాబీ ఓన్లీ పవన్ కళ్యాణ్ సూపర్. అన్ని సాంగ్స్ సీన్స్ పవర్ స్టార్స్ చంపేశాడు. యాక్చువల్గా గురువు గారికి పవన్ టైం లేక అస్సలు సూపర్. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక రచ్చరచ్చే. సాంగ్స్ హైలైట్ గా ఉన్నాయండి. అన్సూయ గారి సాంగ్ బాగుందండి, బాగుందండి. 10 out of 10. సూపర్ 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 ఉందన్న. క్లైమాక్స్ మాత్రం అద్దరిపోయింది అన్నా, సూపర్ అన్న. అసలుకి మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్ ఉందన్న, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ భయ్య. పవన్ కళ్యాణ్ బెస్ట్ కంబ్యాక్ ఇది. రీమేక్లు పక్కకు పెట్టి మాలాంటి ఫ్యాన్స్ కోసం ఇలాంటి స్ట్రైట్ సినిమాలు తీస్తే మేము ఎప్పుడు ఆదరిస్తాం. బాబులకే బాబు, దట్ ఈస్ పవర్ స్టార్. చాలా బాగుంది సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు బిట్టుకి ఎలివేషన్ భయ్య. ఎవ్రీవేర్ కీరవాణి. మరి అసలు ఫర్గాట్ టు ఇన్ఫార్మ్, కీరవాణి గారు బీజిఎం అసలు చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్ బీజిఎం. పవన్ కళ్యాణ్ హైలైట్. సినిమా ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ ఎట్లుందంటే మంచిగా కామెడీ సాంగ్స్ అన్ని బాగుండే. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా స్టోరీ ల్యాగ్ ఉండే. ఓవరాల్ గా సినిమా మంచిగా చూడొచ్చు, బ్లాక్ బస్టర్ అట్లా. హైలైట్ అంటే స్టార్టింగ్ హైలైట్, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది. ఓవరాల్ గా మంచిగా బ్లాక్ బస్టర్. అంటే ముందు మొత్తం హైప్ లేదు, ఇప్పుడు హైప్ కొద్దిగా హైప్ లేకున్నా కానీ సినిమా బాగుంది, చూడొచ్చు అట్లా. మంచిగా ఉంది, పాటలు బాగున్నాయి. నిధి అగర్వాల్ మంచి యాక్టింగ్ చేసింది. అనసూయ ఏం లేదండి, నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ 3.54 అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. సూపర్ అంటే యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, టాలీవుడ్ ఫ్యాన్ చెప్తున్నా. ఒక్కటి ఏంటంటే విఎఫ్ఎక్స్ అసలు బాగాలేవు సినిమాలో, చాలా బిస్కెట్. ఐ మీన్ అదే ఏంట్రా ఇది ఇలా విఎఫ్ఎక్స్ ఉందని. కాకపోతే అన్ని ఇచ్చిన టైంలో వాళ్ళు అలా యూజ్ చేసుకుంటారు, దాన్ని ఏం తప్పట్లేము. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అసలు పీక్స్ అన్న. పీక్స్ అంటే ఆడియన్స్ కాలర్, ఇక ఫ్యాన్స్ అయితే షర్టు జింపేసుకుంటారు ఒకటేసారి. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంటుంది, కానీ సినిమా ఫైనల్ వచ్చేసి సూపర్ ఉందన్న. ఆ మస్తు వాచ్ అన్న. ఫస్ట్ హాఫ్ అసలు నువ్వు కూర్చో సీట్ల ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలు లేస్తూనే ఉంటావు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం మంచిగా పెడితే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ సూపర్ అన్న, బాగుంది. చింపేశాడు, మా అన్న కూడా చింపేశాడు. బాగుందన్న. మెయిన్ లీడ్ సత్యరాజు ఉన్నాడు అన్న, ఇంకా సునీల్, సుబ్బరాజు, ఇంకా అందరు ఉన్నారు. బట్ మనకు పవర్ స్టారే కనిపిస్తాడు ఏదో పోయినా కానీ. నిధి అగర్వాల్ కూడా సూపర్. అసలు 2 ట్విస్ట్లు ఉంటాయి, రివీల్ చెయ్య. సూపర్ ఉందన్న. 3 అన్న, 5కి 3 ఇట్టు కొట్టినాం అంతే, రీటింగ్ లేదు ఏం లేదు. బాగున్నారు, చాలా బాగున్నారు. బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ దానికి మించి హైలైట్ ఉంది, చాలా బాగుంది. లేదు సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఎండింగ్ చాలా బాగుంది. పార్ట్ 2 కోసం ఎదురు చూడొచ్చు, అంత బాగుంది. ప్రతిదీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. 10 out of 10. జై పవర్ స్టార్, జై సనాతన. పవన్ కళ్యాణ్ అంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చెప్పిండు పవన్ కళ్యాణ్ ఆంధీ అన్నాడు. ఇప్పుడు సినిమాలో చూపించి ఆంధీ అంటే ఏందో. చార్మినార్ సీన్ ఉంటది భయ్యా, సీన్ ఉంటది. ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో చూపించాలి? చార్మినార్ కాడ భాగ్యలక్ష్మి కూడా ఏ హీరో చూపించాలి? పవన్ కళ్యాణ్ ఒక్కడే చూపించిన ఆంధీ పవన్ కళ్యాణ్. రాజా సింగ్ లాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రావాలి. విధ్వంసం వచ్చేదాకా జనాలకు పిచ్చెక్కిపోద్ది. పార్ట్ 2 రావాలని మీ అందరం వెయిటింగ్. ఎందుకంటే క్లైమాక్స్ లో అలా వదిలేస్తాడు. పార్ట్ 2 కోసం జనాలకు పిచ్చెక్కిపోద్ది అనమాట. అలా ఉంటుంది పార్ట్ 2. ఓవరాల్ రేటింగ్ 4.5 అయ్యా. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాడు. కీరవాణిలో మరో కుర్రాన్ని చూసాం. ఇప్పుడు కీరవాణి బీజేపీ అయితే అల్టిమేట్. తమన్నా కీరవాణి వీరిద్దరినే మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇండస్ట్రీలో. సూపర్ ఎరగొడే. మా క్లైమాక్స్ ఇంకొక ఫైట్ వస్తుంది. హైదరాబాద్ అన్ని ముస్లింలు అయితే మొగలైతే అవన్నీ మన పుస్తకాల్లో పెట్టలేదు, అది మనకు కళ్ళారా చూపించారు. కృషి డైరెక్ట్ చేయాలి పార్ట్ 2.
బాగున్నా సూపర్ నిజంగా సూపర్ ఉంది భయ్య. ఏగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. హైలైట్ పాయింట్స్ అంతా బాగానే ఉంది. స్టోరీ మాత్రం బాగుంది. నేటివ్ నేషనాలిటీని ఇంక్రీజ్ చేసేలా బాగుంది బ్రో సినిమా. సాంగ్స్ క్లైమాక్స్ లో బీజిఎం కూతురాంపు ఉంది. హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది. క్లైమాక్స్ అయితే శవాలు వేస్తాయి. బాబీ డియోల్ గారి ఎంట్రీ ఎట్లా అనిపించింది? బాబీ డియోల్ ఎక్కువ లేదు బ్రో, 5 minutes ఉంది క్యారెక్టర్ అంతే. పార్ట్ 2 లో మంచిగా ఉంటుంది బాబీ డియోల్ది ఐ గెస్. అనసూయ గారిది ఎట్లా అనిపించింది? అది లైట్ ఓకే, మంచి రేటింగ్ ఓకే ఇస్తాం. 4.5 4 ఇస్తాం బ్రో. బాహుబలి రేంజ్ కానీ క్లైమాక్స్ లో ఆ ఫీల్ మీకు రాదు. అట్లా ఏదో అంటారు హేటర్స్ అంటారు, ఆ ఫీల్ మీకు రాదు. సూపర్ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతుంది. సినిమా అయితే బ్లాస్ట్ అయిపోయింది. సినిమా వైజ్ స్టోరీ వైజ్ అది అందరికీ తెలిసిందే, కానీ ప్రతి 10 నిమిషాలకు ఫైట్, ప్రతి ఎమోషన్. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఈ బాబు డియోల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాలా బయట టాక్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు ఏం లేదండి, జస్ట్ పొద్దున్న షో ఉందన్న బయట మూవీ వైజ్ యావరేజే ఉందండి. సూపర్ హిట్ కాదు, అలాంటి ఫ్లాప్ కూడా కాదు. బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అవన్నీ చాలా బాగా చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్నే గ్రాఫిక్స్ లాగా వాడారు కొన్ని చోట్ల, అది కొంచెం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మ్యాక్సిమం మూవీ అంతా గ్రాఫిక్స్లోనే నడిచింది. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగుంది. ఫైట్ వైజ్ బాగుంది అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. కానీ గ్రాఫిక్స్ వరకు పండలేదు. అండ్ లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, బాబీ డియోల్ ఇంకా పవన్ కళ్యాణ్ కలవడం, జస్ట్ ఒక కలవడం పార్ట్ 2 కోసం పెట్టారన్నట్టు పెడతారు, అలాగుంటుంది. కానీ అసలు అక్కడ వాడిన గ్రాఫిక్స్ వరస్ట్ అండి. అది కొంచెం పోనీ సస్పెన్స్లో వదిలేసి లేదా బాబీ డియోల్కి వీడికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఫైట్ అవుద్ది అన్న ఇదిలో పెట్టినా కూడా బాగుండేది. కానీ ఏదో సైక్లోన్ వల్ల వాళ్ళిద్దరు ర్యాండమ్గా కలుస్తారు, ఆర్ ఏదో హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు కలుస్తారు అన్నట్టుగా అసలు గ్రాఫిక్స్ కూడా మీరు చూస్తే కలవడం అన్నది వాళ్ళిద్దరిది చాలా నాకు నచ్చలేదు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం రియలిస్టిక్గా అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా బ్లూ వెనక గ్రీన్ స్కిన్ పెట్టి జస్ట్ హార్సులు అక్కడ కూర్చొని రైడ్ చేసేటట్టుగానే ఉంటుంది తప్ప. సినిమా హైలైట్స్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్. ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చారు, యాక్టింగ్ మొత్తం అసలు క్రేజీ ఉండేది. నిధి అగర్వాల్ అంత క్యారెక్టర్ లేదండి దానిలో. అనసూయ కూడా ఒక సాంగ్కి వాడారు. నిధి అగర్వాల్ అనసూయ అని జస్ట్ ఒక హీరోయిన్ ఉండాలి కదా అండ్ చెలికత్తలు అంటారు కదా మన పాత్రలో, సో అలా ఉండాలని చెప్పేసే పెట్టారు తప్ప ఇంటెన్షనల్గా. అసలు సునీల్ గారు అయితే కనిపించలేడు నాకు సినిమాలో. ఒక 2 నిమిషాలు వెన్నెల కిషోర్ అసలు ఒక సాంగ్లో వస్తాడు, అదే నిధి అగర్వాల్ సాంగ్ ఉంటుంది కదా దానిలోని వెన్నెల కిషోర్ వస్తాడు, అక్కడ వచ్చి 2 స్టెప్లు వేస్తాడు. కామెడీ కూడా లేదు, అసలు కామెడీ లేదు, జీరో కామెడీ. ప్రతి 10 నిమిషాలకు ఫైట్, కానీ ఫైట్లు సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అది పెద్ద ఫైటింగ్ కాదండి, జస్ట్ ఐ సైట్. ఇప్పుడే అదవర వీరమల్ల సినిమా చూసి వచ్చానన్న. సినిమా అయితే యాక్షన్ ప్యాక్డ్ అన్న. హిస్టారికల్ మూవీలో చరిత్రలో నిలిచిపోయే సినిమా చూపించాడన్న. ఎందుకంటే ధర్మం కోసం యుద్ధం చేశాడన్న పవన్ కళ్యాణ్ అయితే. పవన్ కళ్యాణ్కి ఎంఎం కిరవాణి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుందన్న. బాబీ డియోల్ అనేది పర్ఫెక్ట్ విలన్గా పెట్టాడన్న. అరుణ్ జాబ్గా నెవర్ రీప్లేస్ ఇట్ అన్న. నిధి అగర్వాల్ అయితే బ్రహ్మాండంగా చేసింది. ఫస్ట్ హాఫ్లో వచ్చేస్తే ఎంట్రీ ఫైట్లు అయితే సినిమాకి మోస్ట్ హైలైట్ అన్న. లాస్ట్ ఓవరాల్గా రేటింగ్ ఇచ్చే సినిమా కాదన్న. ఇండియన్ సినిమాలో హిస్టారికల్ మూవీగా చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా అన్న. ట్రెండ్ ఇచ్చే బ్రహ్మాండమైన ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్ సినిమా అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.